హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేను ఊరెళ్ళాను కదా దసరా అప్పుడు మేమైతే కొండపాడు టూర్ వెళ్ళాము. యాక్చువల్గా మా సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈ ఊరైతే తెలుసు. అమ్మవారు వచ్చేసి పోలేరమ్మ తల్లి, చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడైతే మేము వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం ప్రతి ఇయర్ అయితే అమ్మ వెళ్తుంది. నేను ఎలానూ ఉన్నాను కదా అని చెప్పి అందరం వెళ్దామని చెప్పి వెళ్ళాము. వెళ్తుంటే ఇట్లా వ్యూ అయితే చాలా బాగుందని చెప్పి నేను వీడియో తీశాను. అసలు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది. సో అందుకే కొంచెం వీడియో అయితే తీసాను. మేమైతే ప్రతి ఇయర్ వెళ్తాము అక్కడికైతే, కొండపాడు టూర్ అయితే. ఇది వచ్చేసి మెయిన్ అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. నేను సరౌండింగ్స్ అంతా కూడా కొంచెం వీడియో తీసాను. అమ్మవారిని వీడియో పెడుతున్నాను, కంటిన్యూగా చూసేయండి. యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ అయితే వెళ్తాము ఇక్కడికి. అమ్మ ఏం చేస్తుందంటే చక్కగా పొంగల్ పెట్టుకొని అమ్మవారికి కోడిని కూడా తీసుకెళ్ళి అక్కడే కోసుకుంటారు. ఇక్కడ అలా మొక్కులు అయితే జరుగుతాయి. మీరు కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. అమ్మవారి దర్శనం అయితే మేమైతే చాలాసార్లే చేసుకున్నాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. మేము పొంగల్ పెట్టుకొని మళ్ళీ అంతా చేసేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు మేము వెళ్ళిన రోజు. సో అయితే అమ్మవారిని అయితే చాలా మంచిగా చూసుకున్నాము. అది కాక మొత్తం అయిపోయిన తర్వాత నేను లోపలికి కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను అలా వెళ్ళటం అయితే. మా పెద్దక్క తీసుకెళ్ళి ఇలా అని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే దగ్గర అంటే నా చేతులతో నేనైతే అమ్మవారిని అంటుకొని అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అన్నమాట, చాలా పవర్ఫుల్ కూడా. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఏమైనా మొక్కులు మొక్కున్నప్పుడు అయితే పొంగల్ పెట్టుకొని అంటే పోతును కోసుకోవటం కానీ అక్కడే కోసేసి అక్కడే ఫుడ్ కూడా మొత్తం ప్రిపేర్ చేసేసి అక్కడే భోజనాలు కూడా పెట్టుకుంటారనమాట. మొక్కున్న వాళ్ళైతే అలా జరుగుతుంది. అమ్మవారికి పొంగల్ పెడతామని చెప్పాం కదా, అయితే ఏంటంటే ఇక్కడ గ్యాస్ కూడా ఉంటుంది. అయితే అప్పుడు ఏమైందంటే ఆ గ్యాస్ ఏదో అయిపోయిందంట, గ్యాస్ సిలిండర్ అయిపోయింది అని చెప్పారు. సో ఇంకేం చేసామంటే ఇట్లా రాళ్ళు పెట్టి రాళ్ళ మీద అయితే పొంగల్ చేస్తున్నారు. నాకైతే నేను అసలు చేయలేకపోయాను. మ్యాక్సిమం నాకు రాదు. మా అక్క ఏమందంటే తేజ కొంచెం జస్ట్ అలా పెట్టేసి వెళ్ళిపో, నేను చూసుకుంటా అంది. తినే మా పెద్దక్క మొత్తం తనే హ్యాండిల్ చేసేసింది. నేనేదో చేస్తానని వెళ్తే అసలు నా వల్ల అయితే కాలేదు. నేను పోతున్నా, నువ్వే చేసే అని చెప్పి పక్కకు వచ్చాను. కానీ చాలా గ్రేట్. ఇలా కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళైతే చాలా గ్రేట్. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాము నేనైతే అస్సలు చేయలేకపోయాను. ఫస్ట్ అట్లా పొంగలి అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడిని కూడా కోసుకొని అక్కడే వండుకొని తినేస్తారనమాట. సేమ్ మేము కూడా అలానే చేసేసి తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసి అక్కడే ఫుడ్ కూడా తినేసి వచ్చేసాము. నాకు ఇది మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.